ఏయ్ బంగారి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు బంగారి. ఆ ఇంట్లో నిన్నెవరైనా ఏమన్నా అన్నారా? నా వల్ల కావడం లేదమ్మా. జాన్సమ్మ నా మీద పెట్టుకున్న నమ్మకం నేను ఆవిడ్ని మోసం చేస్తున్న నా ఫీల్ ఎక్కువ అవుతుందమ్మా. ఆవిడ ముందు నిలబడ్డానికి నాకు సిగ్గుగా ఉంది. ఏయ్ ఏమంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నన్ను ఆవిడ ఎంతో నమ్ముతున్నారమ్మా. ఈ ప్రపంచంలోనే ఆవిడకి నేనే నమ్మకంగా ఉంటున్నాను అనుకుంటున్నారు. చిన్నపాటి మచ్చ లేకుండా 100% ప్రేమ నా మీద చూపిస్తున్నారమ్మా. అలాంటి ఆవిడని నేనే మారుస్తున్నాను కదమ్మా. అది మాత్రమే కాదు, ఆవిడ నన్ను దేవుడు ఆవిడకిచ్చిన వరం అని చెప్తున్నారు. నాకు అసలు దానికి అర్హత లేదమ్మా. నేను అబద్ధం చెప్పి వాళ్ళని మోసం చేస్తున్నాను, తప్పు చేస్తున్నానమ్మా. నాకు అర్థమైందమ్మా, కానీ మనకి వేరే దారి లేదు. లేదమ్మా, అయితే నిజం చెప్పి అమ్మమ్మ మనల్ని ఒప్పుకునేంత వరకు ఎదురు చూద్దాం. లేదంటే మనం అందరం పూర్తిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అమ్మా. ఏంటిది? మోసం చేసామని ఒకరోజు తెలిస్తే, ఆవిడ్ని మనం ఇంత మోసం చేసామని తెలిస్తే దానికి ఆవిడ ఎంత బాధపడుతుంది, మనసు విరిగిపోతుంది కదమ్మా. బంగారి, చెప్పు మనమ్మా. నేనంతా విన్నాను. ఏంటి బంగారి, అన్నీ తెలిసిన అమ్మాయి నువ్వే ఇలా కుమిలిపోతే ఎలా? లేదు మనమ్మ, నేను మోసం చేస్తున్నాను కదా. లేదు లేదు బంగారి, ఒక మంచి జరగడానికి నువ్వు అబద్ధం చెప్పావు. ఆ అబద్ధం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇవాళ ఝాన్సీ అమ్మ ప్రశాంతంగా ఉన్నారంటే, మనస్ఫూర్తిగా నవ్వుతున్నారంటే దానికి ఎవరు కారణం? నువ్వు మాత్రమే కారణం. నువ్వు చెప్పిన అబద్ధమే కారణం. ఇప్పుడు నిజం చెప్పి ఆవిడ సంతోషాన్ని, ప్రశాంతతని నాశనం చేస్తావా? నీ ఝాన్సీ అమ్మని ఇలా చూడటం నీకు సంతోషమేనా? లేదు, ఇంట్లో మూలం కూర్చొని ఏడుస్తూ నేను అసలు ఎందుకు బతకాలి అన్న ఝాన్సీ అమ్మ ఇష్టమా చెప్పు? ఇలా ఉండడమే నచ్చింది. నచ్చింది కదా, మరి ఇదే అబద్ధాన్ని ఇంకొన్ని రోజులు కొనసాగించాలి బంగారి. నువ్వేదో ద్రోహం చేస్తున్నావని నువ్వేం అనుకోనక్కర్లేదు. ఆవిడికి నువ్వు మంచే కదమ్మా చేస్తున్నావు. నువ్వు వేరే ఇంకేం ఆలోచించకు. అవును, రేపు ఏదో ముఖ్యమైన పని ఉంది అని చెప్పావు కదా. పో, తిని ప్రశాంతంగా పడుకో. పో.